ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన జీక్రీ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో లీడర్ అయిన టెస్లా కంటే తమ బ్యాటరీలు వేగంగా శక్తిని సంతరించుకుంటాయని ఆ సంస్థ ప్రకటించింది. తాము అప్డేట్ చేసిన బ్యాటరీలు 10% నుంచి 80% ఛార్జింగ్కు కేవలం 10.5 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటాయని పేర్కొంది. -10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ తమ బ్యాటరీలు అదేవిధంగా పనిచేస్తాయంటుంది. ఇక టెస్లాకు చెందిన మోడల్ 3లో వాడే బ్యాటరీలకు 15 నిమిషాల సమయం పడుతుందని పేర్కొంది. ఇవి 282 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. సరికొత్త 2025 జీక్రీ 007 సెడాన్ వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిలో ఈ సరికొత్త బ్యాటరీ అమర్చినట్లు పేర్కొంది. పరిశ్రమలో ఇక టెస్లా ఛార్జింగ్ టెక్నాలజీ ఏమాత్రం ఆధిక్యంలో లేదు. జీక్రీ క్లెయిమ్స్ వాస్తవం అనిపిస్తున్నాయి. ఇది వేగంగా ఛార్జ్ చేయలేకపోయినా వేగవంతమైన వాటిలో ఒకటిగా నిలవడం గొప్పే అని సినో ఆటో ఇన్సైట్స్ డైరెక్టర్ టూలీ వెల్లడించారు. చైనా కార్ల తయారీ దిగ్గజం గీలీకి చెందిన సంస్థే జీక్రీ ఇంటెలిజెంట్ టెక్నాలజీ హోల్డింగ్ లిమిటెడ్. యూకేకి చెందిన లోటస్, స్వీడన్కు చెందిన వోల్వో కూడా ఈ గ్రూప్లోని సంస్థలే. ప్రస్తుతం జీక్రీకు చైనాలోని 500 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ సంఖ్యను ఏడాది చివరి నాటికి రెట్టింపు చేయాలని భావిస్తుంది. 2026 నాటికి మొత్తం 10,000 స్టేషన్లు తమ నిర్వహణలో ఉంచుకునేలా చర్యలు చేపట్టింది.